కంచిపట్టు చీరల సామ్రాజ్యం తెలుగు ప్రజల షాపింగ్ ప్రపంచం వారాహి సిల్క్స్ కూకట్పల్లిలో ఏప్రిల్ 4న గొప్ప ప్రారంభం. తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఏప్రిల్ మొదటి వారంలో మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. రేవంత్ కేబినెట్లో కొత్తగా 4 మంత్రులకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం పైన గవర్నర్తో చర్చించినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. గంటకు పైగా జరిగిన ఈ భేటీలో మంత్రివర్గ విస్తరణపైన గవర్నర్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించినట్టుగా సమాచారం. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ తదితరులు పాల్గొన్నారు. ఇక తెలంగాణలో మంత్రివర్గ విస్తరణలో 4 చోటు లభిస్తుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్పటికే పలుమార్లు సీఎం రేవంత్ రెడ్డితో అధిష్టానం చర్చలు జరిపింది. సీఎం ఢిల్లీ పర్యటనలో దాదాపుగా లిస్టు కూడా ఖరారైపోయిందని అంటున్నారు. అయితే ఆ లిస్టులోని పేర్లు మాత్రం ఇంకా బయటకు రాలేదు. దీంతో ఆశావాహులు, వారి అనుచరులు, అభిమానులు విస్తరణ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ ముహూర్తం దాదాపుగా ఖరారైనట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని అంటున్నారు. అయితే దీనిపైన అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. సీఎం రేవంత్, గవర్నర్ జిష్ణుదేవ్ భేటీ తర్వాత మంత్రివర్గ విస్తరణ తేదీపైన మరింత క్లారిటీ వస్తుందని అనుకున్నారు. కానీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. మరోవైపు మంత్రివర్గ విస్తరణలో ఆశావాహుల జాబితా భారీగానే ఉంది. రేసులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు ముందున్నారు. ఇక మహిళల కోటాలో విజయశాంతిని ఎంచుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం కోసం వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అద్దంకి దయాకర్ పేర్లను పరిశీలిస్తున్నారు. మైనార్టీ కోటాలో పదవి కోసం అమీర్ అలీ ఖాన్ పేరును పరిశీలిస్తున్నారు. ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్ర కేబినెట్లో 12 మంది మంత్రులే ఉన్నారు. ఇంకా 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. 2023 డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు 11 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ సంఖ్యను ఇప్పటి వరకు పెంచలేదు. దీంతో ఎవరికి మంత్రి పదవులు దక్కుతాయోననే ఉత్కంఠ నెలకొంది. అనేక అంశాలను పరిగణలోకి తీసుకుని జాబితాలోని పేర్లను కుదించుకుంటూ వస్తున్నారు. అలా చివరికి 6 పోస్టులకు 8 మంది ఆశావాహుల పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈసారి కేబినెట్ విస్తరణలో 4 అవకాశం ఇస్తారని తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.